హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మేమైతే మంగళవారం రోజైతే ముంబైలో ఉన్న ముంబాదేవి మందిర్కి అయితే వెళ్ళాము. 11 కల్లా అయితే బయలుదేరిపోయాము. ట్రైన్ కోసం వెళ్తున్నాము. ట్రైన్ కూడా వచ్చేసింది. లోనికైతే వెళ్ళేసాము. పిల్లలకైతే ఆకలికైతే ఆగలేరు కాబట్టి వాళ్ళ కోసం అయితే మా రాధక్క అయితే సిరా అయితే చేసుకొచ్చింది. పిల్లలకైతే పెడుతూ ఉంది. ఆ తర్వాత ట్రైన్ అయితే దిగేసాము. మందిరికి వెళ్ళే దారిలో మేమైతే ఒక దగ్గర ఆగి ఫొటోస్ అయితే అలా దిగుతూ ఉన్నాము. మనకైతే ఎక్కడికి వెళ్ళినా కానీ ఫొటోస్ అయితే ఉండాలి కదా. మేమైతే అలా దిగేసాక ఆ తర్వాత మందిరికి అయితే బయలుదేరుతాము. మందిర్ కూడా వచ్చేసింది. ఇదే ముంబైలో ఉన్న ముంబాదేవి మందిర్ దగ్గర అయితే టెంకాయలు అయితే తీసుకుంటున్నాము. టెంకాయలు అయితే తీసేసుకొని లోనికైతే వెళ్ళిపోతాము. నేనే షూట్ చేస్తున్నాను కాబట్టి నాకు నేనే అలా షూట్ చేసేసుకున్నాను. లోనికైతే వెళ్ళిపోయాము. ముంబైలో ఉన్న ముంబాదేవి మందిర్ అయితే వచ్చేసింది. అతనైతే షూట్ చేయకని చెప్పేస్తున్నాడు, కానీ చిన్నగా అలా అయితే షూట్ చేసేసాను నేను. సో వెనకాలే ఉన్న అక్కడైతే మనం కైన్స్ అయితే అతక పెట్టేయాలి. మనమైతే కోరిన కోరికలంట తీరుతాయంట అలా అని చెప్పేసి అయితే అందరూ పెట్టేస్తున్నారు. అలాగే మా పాప కూడా నేను కూడా పెడతానంటూ పెట్టేసింది. సో దేవినైతే దర్శించుకున్నాము. చాలా మహిమగల దేవి అంట. దర్శనం అయ్యాక మేమైతే ప్రసాదం అయితే అలా తింటున్నాము. సో ఆ తర్వాత అయితే వచ్చేస్తాము. ఈ మందిర్ అయితే మన భువనేశ్వరిలోని జవేరి అని బజార్లో ఉంది. దేవిని అయితే చాలా బాగా దర్శించుకున్నాము. ఆ తర్వాత మార్కెట్లోకి వచ్చాము. ఎలాగో వర్షాకాలం కాబట్టి మా ఆడపడుచు వాళ్ళైతే గొడుగు అయితే తీసేసుకుంటున్నారు. ఆ తర్వాత దర్శనం అయ్యాక మేమైతే మళ్ళీ అక్కడే ఉన్న మేరీ లైన్స్కి అయితే వెళ్తాము. సో అలా అయితే వెళ్తూ ఉన్నాము. ఆ మధ్యలో వెళ్ళే దారిలో గార్డెన్ లాగా ఉంది. అందులోకి అయితే మా పాప వెళ్ళింది. నేనైతే ఆడుకుంటానంటూ వెళ్ళేసింది. నేను కూడా సరేలే ఆడుకొని కాసేపు అనేసి వదిలేసాను. తనకైతే ఆ రోజైతే స్కూల్ లేదు, చుట్టి ఉండి, అందుకోసం అయితే మేమైతే అలా వెళ్ళేసాము. దేవిని అయితే దర్శించుకొని అలా వచ్చేసాము. అలాగే తనకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు కూడా. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళకే ఉంది. సో ఆ తర్వాత అయితే మేము మేరీ లైన్స్కి అయితే వెళ్ళిపోతాము. సో వచ్చేసాము. వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడే పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వాళ్ళ ఎంజాయ్మెంట్ చాలా ఉంది. అలా అయితే ముందుకైతే వెళ్తున్నాము. మా పాప బాబు అయితే బండల పైకి ఎక్కేసి చాలా ఆడుకుంటారు. ఫొటోస్ అయితే అలా నేనైతే తీసేసాను. సో ఇది వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.